మమ్మీ ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని చెప్పేవారండి. కానీ మేము పెద్దవాళ్ళగా ముందుకి వెళ్ళలేక ప్రభుత్వం గురించో లేకపోతే పెద్దవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించో, టీచర్స్ గురించి ఆలోచించో మేము వాళ్ళని వెళ్ళి అడిగేవాళ్ళం కాదండి. వాళ్ళు తెలుసుకుంటారు కదా, మారుతారు కదా, మా పిల్లల్ని అదే వాళ్ళు తెలుసుకొని మారి పిల్లల్ని మీద ఇలా వివక్ష చూపించరు కదా అనుకునేవాళ్ళమండి. కాకపోతే అది బాగా శృతి మించిపోయిందండి. అక్కడ ఉన్న హెచ్ఎం గారు తల్లిదండ్రుల్ని నువ్వు ఈ పని చేస్తున్నావు, వాళ్ళ ఇంటి దగ్గర పని చేస్తున్నావు, వీళ్ళ ఇంటి దగ్గర పని చేస్తున్నావు అనడం, మీ నాన్న తాగేసి చనిపోయాడు, లేకపోతే మీ నాన్న ఇలాగయ్యాడు, నువ్వు ఇలాగైపోతావు, మీ అమ్మ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గిన్నెలు తోముకొని బ్రతుకుతుంది, నువ్వు కూడా ఇలాగే తోముకొని బ్రతుకుతావు అని పిల్లల్ని అనడం బాగా ఎక్కువైపోయిందండి. ఆ మిగతా పిల్లలు వచ్చి తల్లిదండ్రులకు చెప్పడం, బాధపడడం ఇలా జరుగుతూ ఉండేదండి. అయితే ఈ ఇంగ్లీష్ సార్ ఏమో ఈ కుల వివక్ష, మీ జాతి ఇంతేరా, మీరు ఇంతే మారరా, అటువైపు నుంచి వచ్చిన వాళ్ళని అంటే ఇక్కడ ఈ ఎస్సీ పిల్లల్ని ఒకలా చూసి ఓసీ పిల్లల్ని ఒకలా చూసేవారంటండి. వాళ్ళనేమో లోపల కూర్చోబెట్టి ఈ పిల్లల్నేమో బయట కూర్చోబెట్టడం, వివక్ష బాగా ఎక్కువగా చూపించడం జరిగిందండి. అయితే పిల్లలు తట్టుకోలేక ఒకరోజు వచ్చి తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న ఒక తమ్ముడు వెళ్ళి అడగడం జరిగిందండి.